సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సర్లే క్యాండిల్ లైట్ డిన్నర్స్ కానీ ఇలా ఏం రాలేదా? లేదు. ఫొటోస్ కొన్ని రిలీజ్ చేయాలా? చెయ్యి చెయ్యి. సో కొన్ని ఫొటోస్ డిస్ప్లే చేయండి ఇక్కడ రీతంకి సంబంధించిన. నా వైఫ్. ఓకే, ఏం చెప్తావు మానస గురించి? లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా అదే స్టార్ట్ చెప్పా కదా, అయింది? నేను యాక్చువల్లీ ఆ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు నేను అమ్మాయిల స్కౌట్ లో ఉండేవాడిని. అంటే ఎవరైనా సపోర్ట్ చేసి, అంటే అప్పుడు డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి. సో ఫ్రెండ్లీగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు అని చెప్పేసి ట్రై. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి యాక్ట్ చేయమంటే యాక్ట్ చేయరు, చీప్ గా చూస్తారు. సో నార్మల్ గా ఒక ఫ్రెండ్షిప్ అనేది క్రియేట్ అయిన తర్వాత, అరే నేను ఇలా ట్రై చేసుకున్నాను, స్క్రిప్ట్ చూసి నీకు నచ్చితే చేస్తావా అని చెప్పి అలాగా అప్రోచ్ అయితే చేసేవాళ్ళు కొంతమంది అప్పటికే కొంత క్రియేట్ అయ్యారు. అలాగా నేను ఒక గర్ల్స్ బాయ్స్ ప్రాబ్లమ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసి నాకు అలా సపోర్ట్ చేసి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ ప్రాసెస్ లోనే తినకు కూడా ఫేస్బుక్ లో కలిసాను నేను. సో అప్పటికి తనకు కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి షార్ట్ ఫిల్మ్స్ అవి చేయాలి అన్న దీంట్లో ఉండింది. సో అలాగా సమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్, దివ్య అని ఒక అమ్మాయి ఉంటే, ఆ మ్యూచువల్ ఫ్రెండ్ అమ్మాయి అప్పటికి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో చేసింది అనమాట. సో ఆ మ్యూచువల్ ఫ్రెండ్ అకౌంట్ లో ఉండి తిన ఫొటోస్ అవి వస్తే లైక్ కొట్టా. నాకు లైక్ కొట్టింది యాక్చువల్లీ. లైక్ కొడితే నేను యాడ్ రిక్వెస్ట్ పెట్టా. సో అలాగా తర్వాత ఇక కాన్వర్జేషన్స్ అవి స్టార్ట్ అయ్యి, ఇంకా తంది విజయవాడ, నాది విజయవాడ. సో అలా అలా క్రియేట్ అయ్యి పరిచయం పెరిగి. మీ ఇద్దరు లవ్ ప్రపోజల్స్ అయిపోయిన తర్వాతేనా తన ఇండస్ట్రీకి వచ్చింది? పెళ్ళైన తర్వాత వచ్చింది. పెళ్ళి అయిన తర్వాత? ఓకే, నీ సపోర్ట్ తోనే? నా సపోర్ట్ అంటే నేనేమి పెద్ద ఇదేం చేయలేదు. లైక్ తనకి ఇంట్రెస్ట్ ఉంది, సో తనకి నచ్చింది చేస్తే తను హ్యాపీగా ఉంటది కదా అనుకున్నాను. వాళ్ళ డాడీ ఒప్పుకోలేదు, లైక్ వద్దు యాక్టింగ్ సైడ్ అని అన్నారు. కన్విన్స్ చేయగలిగాను, ఒప్పుకున్నారు. ఇంకా తను చేస్తాను, నాకు ఇదే ఇంట్రెస్ట్ అనేసరికి ఇంకా చేసుకున్నాం. అండ్ అది కూడా ఏమైందంటే, నాకు మ్యారేజ్ Jan 29th 2015 మ్యారేజ్ అయితే, అప్పుడు నాతో పాటు చేస్తున్న పుట్టింటి పట్టు చీరల్లో ఉన్న యాక్ట్రెస్ తనకేదో ఇష్యూ ఉండటం వల్ల తను క్విట్ అయింది ప్రాజెక్ట్. సో ఇమీడియట్ గా ఎవరా అనుకున్నప్పుడు, అప్పటికి ముందే మా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మా మ్యారేజ్ కి బిఫోర్ తిను షూటింగ్ లొకేషన్స్ కి వచ్చేదన్నమాట అన్నపూర్ణ స్టూడియోస్ లో. అప్పుడే సాయిబాబా గారు అడిగారు, లైక్ ఏంటమ్మా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా, నెక్స్ట్ సీరియల్స్ లో ఏమైనా చేయాలనుకుంటున్నావా ఆయన. సో ఇంకా అప్పుడు సిగ్గు కొంచెం ఎక్కువ మాట్లాడలేదు అనమాట. ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వుతుంది తను. సో అప్పుడు ఇంకా ఎక్కువగా నవ్వేదన్నమాట. సో నవ్వటం అంటే చిన్న సిగ్గుతో కూడిన స్మైల్ అలానే ఉండేది. ఏమో సార్ తనకి ఇంట్రెస్ట్ ఉంటే లైక్ తను చేస్తానంటే ఐఎమ్ ఓకే సార్ అని. సో అది అయ్యింది. లైక్ తర్వాత ఎప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయి రీప్లేస్మెంట్ లో అడిగారనమాట, సరియు అనే క్యారెక్టర్ పుట్టింటి పట్టు చీరలో. సో మ్యారేజ్ 29th Jan అయ్యింది. February 4th 5th షీ స్టార్టెడ్ యాక్టింగ్. ఓకే, యాక్చువల్లీ మేము హనీమూన్ వెళ్ళాలి. యాక్చువల్లీ హనీమూన్ కోసం అని చెప్పి బ్రేక్ తీసుకున్నాము. అన్ఫార్చునేట్లీ వాళ్ళ తాతగారు హార్ట్ సర్జరీలో ఇది స్టంట్ వేసినప్పుడు కొంచెం ఫెయిల్ అయిందనమాట. సో అది ఫెయిల్ అవడంతో ఆయన చనిపోయారు. మా మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే ఆయన చనిపోయారు. సో అక్కడ విజయవాడలో ఉన్నారు, పెళ్లికి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు. అది చాలా ఒక డ్రమాటిక్ సిచ్యువేషన్ అనమాట. సో ఆయన చనిపోవడంతో ఇంకా మేము హనీమూన్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ బ్యాక్ టు షూట్స్. సో బ్యాక్ టు షూట్స్ అనుకున్నప్పుడు ఇది జరిగింది. సో జరగడంతో తను ఏంటంటే అప్పట్లో నా పక్కన చెయ్యాలి అని చెప్పి బాగా కోరుకుంది. పాపులర్ అయ్యారు ఆ కపుల్ అప్పుడు, మీరు ఆ సీరియల్ అప్పుడు? పర్లేదు, ఆ టైంలో లైక్ వీఆర్ గుడ్ పేర్. ఎందుకంటే పెళ్లికి ముందు కాదు, పెళ్లి తర్వాత యాక్సెప్ట్ చేసి సీరియల్స్ లో యాక్ట్ చేయని చెప్పిన హస్బెండ్ మీరు ఒక్కళ్ళు అప్పుడు. అలా అందరికి చాలా మంది ఉండొచ్చు, బట్ నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను, ఒక్కళ్ళే అని అనొద్దు. నేను చాలా మంది ఉన్నారు. సీరియల్స్ చేసి పెళ్లి చేసుకున్న కపుల్స్ ఎవరు లేరు, పెళ్ళైన తర్వాత యాక్టింగ్ ఒప్పుకున్న హస్బెండ్ నువ్వు ఒక్కడే అని చెప్తున్నా. నెక్స్ట్ ఎప్పుడు మ్యారేజ్? 2015 29th Jan. ఓకే, నెక్స్ట్ పెద్దబాబు హ్యాపీ ప్రేమన్ హరివంశ్. ఓకే, ఏ ఇయర్ లో పుట్టాడు? 1st January 2021. 5 years తర్వాత మ్యారేజ్ అయిన 5 years. మ్యారేజ్ అయిన 5 years. ఇద్దరు బిజీగా ఉన్నారు కాబట్టి ఆర్టిస్టులుగా. అంటే ఇంకా వస్తున్నాయి ఆపర్చునిటీస్. లైక్ కరెక్ట్ గా ఎప్పుడన్నా ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడే తనకు ఒక ప్రాజెక్ట్ వచ్చేది. సరే చూద్దాంలే అనుకునేవాళ్ళు. అండ్ ఫినాన్షియల్ గా కూడా కొంచెం సెటిల్ అయిన తర్వాత, అప్పుడు ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి అన్నా కానీ మనకు ఒక సెక్యూరిటీ ఉండాలి. సో అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది పిల్లలు ఉన్నారు అంటే. ఓకే, కష్టం అవుతుంది. నెక్స్ట్ వావ్, పెద్ద బాబు రైట్ సైడ్ హ్యాపీ, చిన్న బాబు రిచి. ఓకే, చిన్నోడి పేరేంటి? మన రివాంశ్.
మనయ్ రివాంచ్. మనయ్ రివాంచ్. ప్రేమన్ అంటే ప్రియతము మాన్స, ఉమ్. మనయ్ అంటే రివర్స్ అన్నమాట. మాన్సాలో మన్ను, ప్రియతంలో రివర్స్ చేసి. సో పెద్దోడు సో వాళ్ళ ప్రేమన్ అమ్మలాగా అండ్ ఉన్నాడు. మనయ్ వచ్చేసి మాన్సాస్ చాయిస్, ఓకే. హరివంశ్ అండ్ రివాంచ్ వచ్చేసి నా చాయిస్. సో సెకండ్ గాల్ బేబీ అని ఎక్స్పెక్ట్ చాలా కోరుకుంది తను సెకండ్ బేబీ గర్ల్ కావాలి అని. అసలు యాక్చువల్లీ Hmm. ఫస్ట్ నుంచి తనకి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం అన్నమాట. సో సెకండ్ కూడా బేబీ బాయ్ అవడంతోనే ఇంకా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండింది. ఓకే. కొనుక్కున్న నగలన్నీ ఎవరికి పెట్టాలి? అందుకని ఉంటుంది ఎవరికైనా కానీ సెకండ్ అమ్మాయి ఉంటే అంటే కొంచెం బాగుంటుందని. అమ్మాయి తనకేంటంటే లైక్ ఆ లంగా ఓనీలు వేసుకోవాలి, తర్వాత ఫ్రాక్లు వేసుకోవాలి, Okay. హెయిర్ స్టైల్స్ చేయాలి, ఉమ్. బార్బీ డాల్ లాగా రెడీ చేయాలి అని చెప్పేసి తనకి బాగా ఇష్టం అన్నమాట. సూపర్. నెక్స్ట్ సో అమ్మ అమ్మ ఏం చెప్తావు అమ్మ గురించి నీ లైఫ్ లో? షీస్ ఎ సపోర్ట్. నా కొడుకు బాగుండాలి, ఎదగాలి లైఫ్లో, మంచి లైఫ్ ఉండాలి, సో సెటిల్ అవ్వాలి అని చెప్పి చాలా కోరుకుంటూ ఉంటుంది. అండ్ దానికి కావాల్సినట్టుగా వెనక నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ నేను ఒకవేళ షూటింగ్కి వెళ్ళాలి అన్నా కానీ లేచి రెడీ చేయటం కానీ అలాంటివి. సో కొంచెం తనకి ఈ మధ్య ఒక 4-5 yearsగా హెల్త్ బాగుండటం లేకపోవడం వల్ల Hmm. నేను ఫోర్స్ చేయను. అంటే నీకు కుదిరింది చేయి, కుదరకపోతే వదిలేసాయి. ఇప్పుడు నేను ఒకవేళ వచ్చేసేయాలి షూటింగ్ అంటే నేను పొద్దున్న లేచి బయలుదేరి వచ్చేస్తా. నా కాఫీ నేను పెట్టేసుకొని బయలుదేరి వచ్చేస్తా. ఇట్స్ నాట్ దట్ లైక్ తను చేయగలిగితే చేస్తారు. Hmm. సో చెయ్యాలని అనుకుంటా. బట్ నైట్ నేను షూట్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి కూడా ఏదైనా కుక్ చేసి పెట్టడం అని అంటే, అమ్మ నేను నైట్ తినను అంటే ఆవిడ ఏదో ఒకటి చేస్తారు. సో కొంచెం ఆవిడ కోసం తినాల్సి వస్తుంది. అలా ఇలా. సో నాన్న ఎప్పుడు చనిపోయారు? డాడీ 2006 ఫిబ్రవరిలో చనిపోయారు. ఓకే. హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు అనమాట. సో సింగిల్ పేరెంట్ కష్టాలు చెప్పలేం మనం. అంటే సింగిల్ పేరెంట్ అని అంటే మా మోర్ దెన్ మా మదర్ కంటే మా అక్క, Hmm. షీ వాజ్ లైక్ మై సెకండ్ ఫాదర్. Hmm. మా అక్క లేకపోతే ఈ రోజున మేము ఉండేవాళ్ళం కాదు. ఫినాన్షియల్ గా కూడా అంత సపోర్ట్. ఫినాన్షియల్ అంటే బేసికలీ మా ఫాదర్ బేసికలీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఎప్పుడు కూడా లైఫ్ ని సెక్యూర్ చేసి ఉంచుకోవాలి, అన్సర్టెనిటీలో బ్రతకూడదు. సో మై ఫాదర్ వాజ్ ఇన్ స్టేజ్ ఆఫ్ అన్సర్టెనిటీ. సో ఆ టైంలో కొంచెం ఫ్యామిలీ పరంగాను దీని పరంగాను కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయి అనమాట. ఫినాన్షియల్స్ గాను క్రియేట్ అయినాయి. ఆ ప్రెషర్స్, ఆ స్ట్రెస్సెస్ వల్ల ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. అండ్ ఆ తర్వాత మేము ఎవరి మీద డిపెండ్ అవ్వదలుచుకోలేదు. సో వీ స్టూడ్ ఎ స్ట్రాంగ్ స్టాండ్. ఓకే. సో అప్పుడు కొంచెం బ్రతకడానికి మా రిలేటివ్స్ దగ్గర కొంచెం లోన్ తీసుకోవటము, లైక్ మా అత్త దగ్గర 1,00,000, 2,00,000, 3,00,000 ఏవో తీసుకోవడం, అలాగే మా డాడీ కొంచెం చేశారు. అది మాకు నచ్చలేదు. బేసికల్‌గా నాకు అప్పు అనేది తీసుకోకూడదు అనేది ఒకటి ఉండేది. బట్ ఆ పరిస్థితిలో అవసరాలకి తీసుకోవడం జరిగింది. ఒక అత్త దగ్గర కొంత అమౌంట్, ఇంకో అత్త దగ్గర కొంత అమౌంట్ ఏదో అనుకోని ఏదో చేయబోయారు. బట్ అది సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అవ్వడం వల్ల అటు ఫ్యామిలీ పరంగా ప్రెషర్స్ క్రియేట్ అయినాయి, ఇటు బయట పరంగా ప్రెషర్స్ క్రియేట్ అయినాయి. వస్తే ఒకటే ఒక ఆపర్చునిటీ వస్తుంది, ఒక ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చిన తర్వాత మనం వీళ్ళందరికీ ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చేద్దాము అన్న దీంట్లో చేశారు కానీ బట్ అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అవ్వడంలో స్ట్రెస్సెస్ అన్ని మీద పడి సో అది తట్టుకోలేక హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు. అండ్ ఆ తర్వాత డిసైడ్ అయ్యాము, బ్రతకగలిగితే మన కాళ్ళ మీద మనం బ్రతుకుదాం కానీ ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. సో మా అక్క ఒక సెంటర్‌లో రిసెప్షనిస్ట్‌గా జాయిన్ అయ్యి అక్కడ తన ఫ్లూయెన్సీ అండ్ ఇంగ్లీష్ బాగుందని చెప్పి ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ వాళ్ళు అంటే యూఎస్ స్టాఫింగ్ అని ఉంటే ఐడియా ఉందా నీకు? సో యూఎస్ స్టాఫింగ్‌లో వాళ్ళకి ఇలాగ కాలర్స్ కావాలి, కమ్యూనికేట్ చేయడానికి బెటర్ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు కావాలి అంటే. అండ్ దెన్ అక్కడ నుంచి ఆ రిసెప్షనిస్ట్ జాబ్ నుంచి అక్కడికి నైట్ షిఫ్ట్ చేసి, నైట్ షిఫ్ట్‌లో మా అమ్మే వెళ్ళి తన సాలరీ కూడా మా అమ్మే వెళ్ళి మాట్లాడింది. లేకపోతే మా అక్క ఏదో తక్కువ సాలరీకి ఒప్పేసుకునేది. లేదండి ఆడపిల్ల ఇలా కష్టపడితే ఇలా చేస్తుంది అని చెప్పి మా అమ్మ వెళ్ళి మాట్లాడితే తన సాలరీ కూడా కొంచెం బెటర్ సాలరీ వచ్చింది. అలాగా స్టెప్ బై స్టెప్ తన వర్క్, తన ఎఫిషియన్సీ నచ్చి తనకి పెరగడం. అక్కడి నుంచి హైదరాబాద్‌లో ఒక నైట్ షిఫ్ట్ అంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్‌లో ఒక డే షిఫ్ట్ కంపెనీలో వర్క్ చేసి, డే షిఫ్ట్ కాదు, నైట్ షిఫ్ట్. ఇక్కడ కూడా నైట్ షిఫ్టే. ఆ నైట్ షిఫ్ట్ హాస్టల్‌లో ఫుడ్ తినక బాగా బక్కగా అయిపోయి హెల్త్ అప్సెట్ అయిపోతుందంటే మా అమ్మ అక్కడ వర్రీ అయిపోవడం. నేను అక్కడ నా కాలేజ్ ఉంది. సో నాకు ఎలాగూ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ లేదు. మా అక్క కూడా ఇంటర్మీడియేట్‌తో స్టాప్ చేసేసిందనమాట. నేను అప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. సో నాకు ఎలాగూ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ లేదు. తమ్ముడికైనా సరే ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఉంటే వాడు రేపొద్దున లైఫ్ వాడికి బాగుంటుంది అని చెప్పేసి తన ఎడ్యుకేషన్‌ని సాక్రిఫైస్ చేసింది అంటే ఫుల్ టైమ్ కాలేజ్‌కెళ్ళలేదు. తర్వాత ప్రైవేట్‌గా బీఏ చేసింది. తర్వాత ఇంగ్లీష్ కూడా కోర్సెస్ అవి చేసింది. ఆ స్టాఫింగ్ కంపెనీలోనే స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఈరోజు తనకి అక్కడే మా బావ కూడా పరిచయం అయితే, వేరే ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు మా బావ కూడా పరిచయం అయితే, సో వాళ్ళిద్దరూ ఇంట్లో చెప్పి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.
లవ్ టర్న్ ఇంటూ అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ టర్న్ అరేంజ్ మ్యారేజ్ కాబట్టి ఒప్పుకున్నాము. పెళ్ళైపోయింది. ఇప్పుడు they are happily చెప్పాలంటే with 2 బ్రదర్ kids. ఇలాంటి సాక్రిఫైస్ చేస్తారు, అలాంటి సిస్టర్ మీ ఫ్యామిలీ కోసం నాన్న like my లేడు అనే father. కష్టాన్ని మీ చుట్టూ రానివ్వలేదు అసలు. ఇప్పటికి గ్రేట్ అది. అక్క పేరేంటి? చరిత మధురిమ. సో గ్రేట్ నిజంగా అలాంటి అక్క ఉండటం. నేను ఒక షోలో కూడా చెప్పాను. ఐ వాజ్ ఎమోషనల్. ఇప్పుడు నాకు అంత నేను చెప్తున్నాను కానీ లోపల ఉంది. ఐ వాజ్ లైక్ హోల్డింగ్ ఇట్. ఒక నీతోనే డాన్స్ అనే షోలో మాత్రం చాలా ఎమోషనల్లీ బర్స్ట్ అవుట్ అయిపోయాను. ఓకే. నాకు ఏంటంటే నాకు ఎమోషన్స్ ఉంటాయి, బట్ కొంచెం బయటికి రానియకుండా బిల్డప్ ఇస్తాం అంతే లోపల. లోపల ఉంటాయి. సో ఇప్పటికి అక్కని తలుచుకుంటే ఐ వచ్చేస్తాయి. స్టిల్ ఓ హర్. ఈ రోజుకి నాకు నేను ఉన్నానంటే మా అక్క. ఐ రెస్పెక్ట్ మై సిస్టర్ అలాట్ అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ ఉమెన్ హూ వర్క్స్ ఫర్ ద ఫ్యామిలీ. ఓకే. వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టడం కోసం కానీ వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ స్ట్రైవ్ చేసి వర్క్ చేసే ప్రతి ఉమెన్